ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులు వెంటనే ఆదుకోవాలి పంట నష్టపోయిన రైతులు వెంటనే ఆదుకోవాలి నేమకాల రైతులు వెంటనే ఆదుకోవాలి నేమకాల రైతులు వెంటనే ఆదుకోవాలి నేమకాల రైతులు వెంటనే ఆదుకోవాలి రైతులు వెంటనే. ఇవాళ నేమకల్ గ్రామంలో ఆ ప్రాంతంలో అంతా కూడా 5 పరిశ్రమలు ఇవాళ స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు అక్కడ కూడా నిర్మాణం చేశారు 20 ఏళ్ల క్రితం. కానీ ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం దృష్టికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు 900 ఎకరాల పంటలన్నీ కూడా ఇవాళ పండడం లేదు. ఎందుకు పండడం లేదంటే ఇవాళ కాలుష్యం వల్ల, ఇవాళ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి అదేవిధంగా పొగ వల్ల మొత్తం అంతా కూడా పంటలన్నీ కూడా ఇవాళ మాడిపోతూ ఉన్నాయి. అందుకే ఇవాళ ప్రభుత్వాలు పట్టించుకోవడంలే. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమే కాదు ఇది. గతం నుంచి కూడా 20 సంవత్సరాలుగా అంతా కూడా జరుగుతూ ఉంటే ఇవాళ నష్టపరిహారం అడిగితే రైతులు వాళ్ళకి న్యాయమైనటువంటి పరిష్కారం కనపడ్డంలే. ఏమి ఇస్తూ ఉన్నారు? వాళ్ళకు 1,600 రూపాయలు 2,600 రూపాయలు ఎకరాకి ఇస్తూ ఉన్నారు. కానీ అక్కడ పంటలు పెట్టినటువంటి రైతులు 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకు పెట్టుబడులు పెడతా ఉన్నారు. వేరుశనగ పెడతా ఉన్నారు, సన్ఫ్లవర్ పెడతా ఉన్నారు, అదేవిధంగా పౌరబావుల కింద కాయగూరల పంటలు పెడతా ఉన్నారు. కానీ ఏమాత్రం కూడా వారికి న్యాయం జరగడం లేదు. ఇవాళ మేము అంతా కూడా నేమకల్ గ్రామం పోయినాం, అక్కడంతా కూడా పరిశీలన చేశాం. ఇవాళ మేము కూడా అక్కడ పోయి నిలబడితే అర్ధగంట ఉంటే మేము కూడా మనసులో కనపడ్డాం. అంటే ఆ రకమైనటువంటి దుమ్ము దూలేస్తూ ఉంది. ఆ పొగ వల్ల మొత్తం అంతా నల్లగా మారిపోతూ ఉన్నారు. అదేవిధంగా పంటలన్నీ కూడా ఇవాళ నల్లగా మారిపోతూ ఉన్నాయి. అడుగున్న చింత చెట్టు కూడా మొత్తం అంతా నల్లగా మారిపోయింది. కానీ ప్రభుత్వం అంతా కూడా పట్టించుకునేటువంటి పాపన పోలే. ఐరన్ పరిశ్రమలో వెలిసి ఉన్నాయి. ఆ పరిశ్రమలో వెలిసి కూడా దాదాపు 18 సంవత్సరాలు అవుతాయి. మరి 18 సంవత్సరాల నుంచి కూడా రైతులు పూర్తిగా పంట నష్టపడిపోతూ ఉన్నారు. ఎన్నోసార్లు తమ గోడుని మొదలుపెట్టుకున్నప్పుడు కూడా యాజమాన్యం వెలిపించుకోకుండా మళ్ళీ ఈరోజు రైతుని కన్నీరు ముందుగా అయ్యే విధంగా చేస్తారు. మరి ఈ సమస్యపై అనేక సార్లు ఎంఆర్ఓ కార్యాలయానికి, ఆర్టీఓ కార్యాలయానికి, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ కార్యాలయానికి వెళ్ళి రైతులతో కలిసి అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా